రాజకీయాల్లో గెలుపోటములు అనేవి చాలా కామన్, కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం ఏదో తేడాగా అనిపిస్తోంది. పార్టీ శ్రేణులు ఎందుకు అంతలా నిరుత్సాహంలో ఉన్నాయి? మరి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజకీయంగా ఒంటరైపోతున్నారు? ఈ విశ్లేషణ ప్రకారం దీని వెనుక కేవలం ఒక్క ఓటమి లేదు, 3 చాలా పెద్ద తప్పులున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సాధారణంగా ఎలక్షన్లలో ఓడిపోతే లీడరే కదా పార్టీని మళ్లీ నిలబెట్టాలి. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అవుతోంది. పార్టీ కేడర్లో ఇంత తీవ్రమైన నిరుత్సాహం ఎందుకొచ్చింది? అదే మనల్ని రెండో ప్రశ్నకు తీసుకువెళ్తోంది. నాయకత్వం ఎందుకు రాజకీయంగా ఏకాకిగా మారుతోంది? పార్టీ కేడర్ దూరమవుతుంటే సహజంగానే అధినేత ఒంటరి అవుతారు. మరి ఈ పరిస్థితికి దారితీసిన అంశాలేంటి? ఈ ఎనాలిసిస్ ప్రకారం దీని వెనుక ఒక బలమైన కారణముంది. నిజానికి ఒక్కటి కాదు. ఈ విశ్లేషణకు గుండెకాయలాంటిది ఇదే. ఈ పరిస్థితికి కారణం 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 పెద్ద రాజకీయ తప్పులు. ఈ 3 పొరపాట్లే పార్టీని, నాయకత్వాన్ని ఇంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాయని ఈ విశ్లేషణ వాదిస్తోంది. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ విశ్లేషణ ప్రకారం ఎన్నికల తర్వాత పార్టీ కేడర్ ఒక రకమైన పాజిటివ్ గైడెన్స్ కోసం ఎదురుచూసింది. కానీ నాయకత్వమేమో వివాదాల ద్వారా ప్రజల్లో ఉండాలనే వ్యూహాన్ని ఎంచుకుందంట. ఈ రెండిటి మధ్య వచ్చిన తేడానే అసలు సమస్యకు కారణం. ఇక్కడే అసలు విషయం స్పష్టమవుతుంది. ఒకవైపు పార్టీ కేడర్ నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలని ఆశిస్తోంది. మరోవైపు నాయకత్వం వివాదాస్పద చర్యలను సమర్థిస్తోంది. ఈ రెండింటి మధ్య ఉన్నది చిన్న గ్యాప్ కాదు, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అంటోంది ఈ విశ్లేషణ. ఈ వైరుధ్యమే నిరుత్సాహానికి మొదటి కారణం. సరే, ఇక ఆ 3 తప్పుల్లో మొదటిదాని దగ్గరికి వద్దాం. అదేంటంటే రాజధాని. అమరావతి విషయంలో ఒక క్లియర్ స్టాండ్ లేకపోవటం పార్టీకి కోలుకోలేని దెబ్బతీసిందని ఈ విశ్లేషణ చెబుతోంది. అసలు ఈ రాజధాని ఇష్యూ ఎందుకంత సెన్సిటివ్? అది కేవలం ఒక నగరం కాదు కదా, అది కోట్ల మంది ప్రజల ఎమోషన్స్, వాళ్ల ఆశలు, రాష్ట్ర భవిష్యత్తుకు ఒక సింబల్. మరి ఇంతటి సున్నితమైన అంశాన్ని హ్యాండిల్ చేయడంలో పార్టీ ఎక్కడ తప్పు చేసిందని ఈ విశ్లేషణ అంటోంది. ఈ టైంలైన్ చూస్తే మనకే క్లారిటీ వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అమరావతే అన్నారు, పవర్లోకొచ్చాక 3 రాజధానులు అన్నారు. ఆ తర్వాత కూడా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ కన్సిస్టెన్సీ లేకపోవడమే గందరగోళానికి, అపనమ్మకానికి దారితీసిందని ఈ విశ్లేషణ చెబుతోంది. ఫైనల్గా ఏం జరిగిందంటే జనాల మైండ్లో ఒక్కటే ఫిక్స్ అయిపోయింది: వైసీపీ అంటే అమరావతికి యాంటీ అనే ముద్ర పడిపోయింది. ఈ ఒక్క నెగటివ్ ఇమేజ్ చాలు పార్టీకి లాంగ్ టర్మ్లో డ్యామేజ్ చేయడానికి అని ఈ విశ్లేషణ అంటోంది. ఇప్పుడు రెండో తప్పు, ఇది ఇంకా సీరియస్. ఈ విశ్లేషణ ప్రకారం పార్టీ డెవలప్మెంట్ను కూడా ఒక పొలిటికల్ అపోనెంట్గా చూడటం మొదలుపెట్టింది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యూహం. ఈ ఒక్క మాట చాలు మొత్తం విషయమర్థం కావటానికి. అభివృద్ధిని వ్యతిరేకించడం, రాజకీయ ఆత్మహత్య. వెల్ఫేర్ స్కీమ్స్ మీద రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు, కాని డెవలప్మెంట్ అనేది రాష్ట్ర భవిష్యత్తు. దానికి అడ్డుపడటం ఏ పార్టీకైనా సూసైడ్ చేసుకోవడమేనని ఈ విశ్లేషణ గట్టిగా చెబుతోంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. విశాఖపట్నం. దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాం, డెవలప్మెంట్ హబ్ చేస్తామన్నారు. కాని గ్రౌండ్లో ఏం జరిగిందనే ఆరోపణలొచ్చాయి. ల్యాండ్ గ్రాబ్స్, ఋషికొండ విధ్వంసం, అరాచకాలు పెరిగాయని ఆరోపణలొచ్చాయి. ఇది డెవలప్మెంట్కు అనుకూల వాతావరణాన్ని దెబ్బతీసింది. సో ఇలా డెవలప్మెంట్కు యాంటీగా వెళ్తే ఏమవుతుంది? ఇన్వెస్టర్లు భయపడి పారిపోతారు, యువతలో ఆశలు పోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా డెవలప్మెంట్ కావాలనుకునే కొత్త జనరేషన్ మొత్తం పార్టీకి దూరమవుతుంది. ఇది చాలా పెద్ద డ్యామేజ్. ఇక మూడో తప్పు, ఈ అనాలిసిస్ ప్రకారం ఇది అన్నిటికన్నా చాలా సీరియస్. హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన ఇష్యూస్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. దీనివల్ల పార్టీపై నెగటివ్ ఇంప్రెషన్ స్టేట్ దాటి నేషనల్ లెవెల్కు వెళ్ళిపోయిందంట. తిరుమల లడ్డూ, పరకామణి, స్వామివారి వస్త్రాలు, నగలు ఇవి సింపుల్ వస్తువులు కావు, పాలిటిక్స్కు అతీతమైనవి. కోట్లాది మంది భక్తికి, నమ్మకానికి సింబల్స్ అవి. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో లీడర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వినయం, బాధ్యత. కాని ఈ విశ్లేషణ ప్రకారం ఎలాంటి కామెంట్స్ వినిపించాయంటే $9 కదా, అదసలు కేసే కాదు లాంటివి. ఈ మాటలు ప్రజల మనోభావాల్ని గాయపరిచే సిగ్నల్స్ లాంటివి. ఫలితంగా
లీడర్షిప్ మీద వచ్చిన ఈ నెగటివ్ ఒపీనియన్ మన రాష్ట్రానికే పరిమితం కాలేదు. అది పార్టీ బౌండరీలు దాటి నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ 3 తప్పుల్ని కనెక్ట్ చేసి చూద్దాం. రాజధాని, అభివృద్ధి, విశ్వాసం. ఈ మూడింటిలో కామన్ పాయింట్ ఏంటి? ఈ అనాలిసిస్ ప్రకారం ఆ కనెక్షన్ చాలా క్లియర్గా ఉంది. రాజధాని, డెవలప్మెంట్, మత విశ్వాసాలు ఈ 3 సెన్సిటివ్ ఇష్యూస్ని ప్రజల మంచి కోసం కాకుండా కేవలం ఒక పొలిటికల్ రైవల్ని టార్గెట్ చేసే వెపన్స్గా మార్చారన్నదే ఈ అనాలిసిస్లోని మెయిన్ పాయింట్. ఇదే స్ట్రాటజీ ఇప్పుడు పార్టీని లోపలి నుంచి తొలిచేస్తోందని, పునాదుల్ని బలహీనపరుస్తోందని ఈ విశ్లేషణ హెచ్చరిస్తోంది. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇదెవరో బయటవాళ్లు చెబుతున్న మాట కాదంట. ఈ విశ్లేషణ ప్రకారం ఇదే డిస్కషన్ ఇప్పుడు పార్టీ లోపలే జరుగుతోందంట. మనం మళ్లీ నిలబడగలమా అనే ప్రశ్న సొంత కేడర్లోనే వస్తోందంట. ఇది ఈ విశ్లేషణకు మరింత బలాన్నిస్తోంది. సో, చివరిగా ఈ విశ్లేషణ మన ముందు ఒక $1 మిలియన్ ప్రశ్నను ఉంచుతోంది. ఈ 3 ప్రాణాంతకమైన తప్పుల విషయంలో లీడర్షిప్ తన పంత మార్చుకోకపోతే వైసీపీకి పొలిటికల్ కంబ్యాక్ అనేది నిజంగా సాధ్యమేనా?